హలో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. సో ఇప్పుడైతే మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 6 o'clock మనం ఇప్పుడు లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి వచ్చినాం బెంగళూరులో. సో ఫ్లవర్ షో జరుగుతుంది ప్రతి సంవత్సరము August 15th and January 26th. సో అందుకే ఫస్ట్ వచ్చినాం. సో ఎలా ఉందో మీ అందరికీ న్యాచురల్ బ్యూటీ కవర్ చేస్తాం. సో ప్లీజ్ వాచ్. యాక్చువల్గా చూసుకుంటే ప్రతి సంవత్సరము 2 సార్లు జరుగుతుంది. ఒకసారి January 26th చేస్తారు, 12 రోజులు జరుగుతుంది. అలాగే August 15th సందర్భంగా ఇప్పుడు చేస్తారు. సో ఈసారి August 15th కాబట్టి ఇప్పుడు August 15th వస్తుంది కాబట్టి సో నిన్న స్టార్ట్ అయింది. యాక్చువల్గా కర్ణాటక సీఎం ఇనాగ్రేషన్ చేసినారు. సో 12 రోజులు జరుగుతుంది. ఇది దాదాపు 10 లక్షల నుంచి 12 లక్షల మంది వస్తారు. ఈసారి స్పెషాలిటీ ఏమంటే అంబేద్కర్ స్టాచ్యూ అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో, వేరే లెవెల్ కదా. అండ్ దీనికోసం దాదాపు 2.5 కోట్లు ఖర్చు పెట్టినారు ఈసారి అయితే. సో టికెట్ చూసుకుంటే పెద్దోళ్ళకి అయితే 80 రూపీస్, అదే వీకెండ్లో వస్తే 100 రూపాయలు. సో 10 to 12 lakhs వస్తారు కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ కోసం ఫైర్ ఇంజిన్ అయితే ఇక్కడ ఉంది సేఫ్టీ కోసం. సో ఫ్లవర్స్ అయితే చూడండి ఎంత బ్యూటీగా ఉందో, అసలు వాటర్ ఫ్లో అయినట్టుంది. జూమ్ చేసి వస్తా. సో అందరు లాల్బాగ్ వచ్చి ఉంటారు, బట్ ఇదేమంటే ప్రతి సంవత్సరం జరిగేది. సో ఇదే గ్లాస్ హౌస్, దీని లోపల ఆ ఫ్లవర్ షో, మెయిన్ ఫ్లవర్ షో ఉంది. సో అంబేద్కర్ స్టాచ్యూ మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాము. సో పార్క్ అయితే ఎంత పెద్దదంటే అంత పెద్దది. మనకు ఓపిక ఉండాలి కానీ తిరిగేదానికి తిరగతానే ఉండొచ్చు. సో ఇక్కడైతే మనకు ఇదే గ్లాస్ హౌస్ యాక్చువల్గా. సో ఇక్కడ ఆన్లైన్లో టికెట్ ఇస్తాంటారంట ఇప్పుడే. సో వెళ్ళి తీసుకొని లోపలికి వెళ్దాం, ఎంట్రీ. సో యాక్చువల్గా రేపు కానీ సాటర్డే సండే అయితే అసలు చుక్కలు చూపిస్తారు, అంత రష్ ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం ఇక్కడ రష్ కంటే మనం రావాలంటే ఫస్ట్ ట్రాఫిక్, ఆ తర్వాత ఇక్కడ పార్కింగ్ దొరకదు. సో చుట్టుపక్కల అలో చేసిన పార్కింగ్ జోన్లోనే పెట్టాలి. ఇప్పుడైతే ప్రాబ్లం లేదు కాబట్టి హ్యాపీగా అంతగా ఎవరు రారు, అందుకే తొందరగా వచ్చేసినాము. లక్కీగా ఏమంటే 7 AM నుంచి ఈవినింగ్ 7 PM వరకు యాక్చువల్గా ఈ షో. బట్ యాక్చువల్గా మనమైతే ముందే వచ్చేసినాం, బట్ ఆన్లైన్లో టికెట్ ఇస్తున్నారంట, కౌంటర్ లేకుండా. కౌంటర్లో మళ్ళీ ఇస్తారు. సో హ్యాపీగా ఇప్పుడు తీసుకొని లోపలికి వెళ్ళేసి తొందరగా కవర్ చేసుకొని వెళ్దాం. అసలు ఇది బ్రహ్మాండం అంటే పార్లమెంట్ అట్టే పువ్వులతో చెక్కుంటారు చూడండి. సో ఇది 216 సంవత్సరం ఫ్లవర్ షో అంట. సూపర్ కదా, అసలు కెమెరాకి కలర్ వస్తాను కదా. ఈ పూలన్నీ చూస్తుంటే మీకేం గుర్తొస్తుందో కమెంట్ చేయండి. యాక్చువల్లీ నాకైతే సడన్ గుర్తొచ్చేది కూలీ నెంబర్ 1 సినిమాలో కొత్తగా ఉన్నది. ఆ పాటలు ఇలాగే ఉంటుంది. మనమైతే సింపుల్గా చేస్తానే, దీన్ని ఇన్ని రోజులు ఇక్కడ ఈ షో కోసం ఇంత కష్టపడి చేయాలంటే ఎంత మనిషి కావాలి, ఎంతమంది ఓపికగా చేస్తుండాలి. అసలు చూడండి ఆ బ్రహ్మాండాన్ని. ఓ మనకి ఇంతవరకు అంబేద్కర్ గురించి తెలుసు కదా.
వీళ్ళే అంట అంబేద్కర్ అమ్మా నాన్న. పేరేముంది, శ్రీ రామ్జీ సక్పాల్ అండ్ మిస్సెస్ భీమాబాయ్. గ్రేట్ కదా, వాళ్ళకి కూడా ట్రిబ్యూట్ ఇచ్చినట్టు. బుద్ధుడు, అంబేద్కర్. చూడండి, ఒరిజినల్ ఫోటో చూడండి. మహర్ సత్యాగ్రహ, చౌదర్ లేక్ ఇన్సిడెంట్. ఈ లేక్ కోసం ఒక సత్యాగ్రహం, మనకు ఉప్పు సత్యాగ్రహం తెలుసు, కానీ ఇక్కడ ఒక లేక్ కోసం సత్యాగ్రహం చేస్తుంటారు. అసలు ఎంత బాగా బ్యూటీగా చేస్తుంటారు కదా. ఇక్కడ చూడండి ఒక టెంపుల్. కొరియన్ జయస్తంభ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇరిగేషన్ స్కీమ్స్. ఇది హిరాకుద్ రివర్ ప్రాజెక్ట్ కోసం సోనా రివర్ వ్యాలీ దగ్గర చేసిన దానికి ఒక ఇది చిహ్నంగా ఈ డ్యామ్ను పెట్టిండారు. అండ్ మన ప్రపంచాన్నే నడిపిస్తున్న యంత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకులకే బ్యాంక్ బాబు. 1 ఏప్రిల్ 1935 ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే 1935 ఏప్రిల్ 1వ తేదీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. Oh, this is my friend. Okay, you're from? Your my name, collection. sir? Your name, sir? Vijay. Vijay, you are from? Bangalore. ఈయన పేరు విజయ్. యాక్చువల్గా ఈ కాయిన్ ఇది ఈయనే చేసిందంట. సో స్టాంప్ కాయిన్ ఫస్ట్ డే కవర్ అండ్ పోస్ట్ కార్డ్ రిలేటెడ్ టు డాక్టర్ అంబేద్కర్. సో ఇప్పుడు కాయిన్స్ అన్ని సెలెక్ట్ చేసి ఈయనే విజయ్ సింహ. యాక్చువల్గా ఆయన ఫిలథెలిస్ట్, న్యూమిస్మేటిస్ట్, నోటోఫిలిస్ట్ అంట. సో యాక్చువల్గా ఈయన కలవడం నిజంగా great. Thank you, sir. What are you doing actually? You are from? I am from IT, aerospace. Okay, super. This is my hobby. Super. So it was related to the theme. This was I had this coins. Good work, sir. Nice. Good hobby. Here I have Ambedkar slogan. बंधुत्व लोकतंत्र का की दूसरा नाम है. Slogan of Ambedkar. Super. महात्मा ज्योतिराव फुले and Mrs. సావిత్రిబాయి ఫులే ఈ దంపతులే ఫస్ట్ సపరేట్ స్కూల్ స్టార్ట్ చేసినారంట ఆడపిల్లల కోసం. అది కూడా ఎప్పుడు 1848. అండ్ దళితుల కోసం స్కూల్ స్టార్ట్ చేస్తుంటారు, అది 1851లో. అండ్ బికెమ్ ఏ రోల్ మోడల్ టు డాక్టర్ అంబేద్కర్కి. సూపర్ కదా. వీళ్ళు ఎవరు చాలామంది గురించి మనకు తెలియనంట. అది గాంధీజీ, నెహ్రూ, అంబేద్కర్ వీళ్ళ గురించే మనకు తెలుస్తాం. కానీ అయితే అంబేద్కర్ వాళ్ళ అమ్మా నాన్న చూసినాము.
వీళ్ళు ఇంకా సూపర్ కదా, మహాత్మా జ్యోతిరావు ఫుల్లే అండ్ మిస్ సావిత్రిబాయి ఫుల్లే. గ్రేట్. ఫ్లవర్ షో రావడానికన్నా ఇక్కడ చూడండి హైలైట్, అసలు వేరే లెవెల్. సెల్యూట్ కొట్టాల్సిందే భారత్ మాతకి. ఛాన్స్లెస్ కదా ఈ వ్యూ. అసలు మన ఇండియన్ మ్యాప్లో ఒక అందంగా ఉంటుంది, ఒక మనిషి నిలుచుకున్నట్టు. అందుకే భారత మాత అలాగే ఉంటుంది చూడండి. అస్సలు పార్లమెంట్ బిల్డింగ్ అయితే కేకగా చేస్తుంటారు కదా. సో చూస్తున్నారు కదా, పార్లమెంట్ విత్ అంబేద్కర్. సూపర్గా ఉంది నిజంగా. యాక్చువల్గా నేను వచ్చినప్పుడు మనకు మంచి ఒక కంటెంట్ ఉంటుంది, బ్లాగ్ చేద్దామని వచ్చిన, కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంది. చూస్తే ఫస్ట్ టైం తన అంబేద్కర్ వాళ్ళ అమ్మ నాన్న ఎవరు, తన భార్య ఎవరు, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. నిజంగా మంచి కంటెంట్. అండ్ ఇక్కడ ఒక అతను ఉన్నారు, ఆయన అయితే యాక్చువల్గా హెచ్ఏఎల్ ఐటీలో వర్క్ చేస్తున్నాడు, కానీ హాబీ వచ్చి కాయిన్స్ కలెక్టర్ చేయడం అంట. ఈ ఈవెంట్ కోసం అక్కడ పెట్టున్నాడు. సో ఇలాంటి కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవడం, వాళ్ళ హాబీస్ తెలుసుకోవడం, నిజంగా ఒక్కొక్కరికి ఒక హాబీ ఉంటుంది. బట్ ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. ఇంత వర్క్ చేసినా ఆ వర్కర్స్కి మనం సలాం కొట్టాలి, ఎంత ఓపిక్గా ఎన్రోల్ చేస్తుంటారో. సో రియలీ గ్రేట్. సో స్వాతంత్రం దినం ముందు ఇలాంటి ఒక మంచి వర్క్, మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం నిజంగా సూపర్గా ఉంది. అండ్ మీకు నచ్చుంటుంది అనుకుంటా అండ. సో మీరు ఎవరైనా బెంగళూరులో ఉంటే వచ్చి చూడండి, బాగుంది. అండ్ ముఖ్యంగా మీ పిల్లల్ని పిలుచుకొని రండి. సో వాళ్ళు బుక్స్లో చదివే నాలెడ్జ్ కంటే ఇలా ప్రాక్టికల్గా చూస్తే నాలెడ్జ్ బాగుంటుంది. సో దే విల్ అండర్స్టాండ్. అండ్ ఈ పువ్వులతో పాటు ఒక్కొక్కటి వాళ్ళు చదువుకుంటే ఈ పువ్వుల గురించి తెలుస్తుంది. అలాగే ఎవరు కాన్స్టిట్యూషన్ రాసింది, సో వీటికంతా వాళ్ళు డైరెక్ట్గా విజువల్గా చూసి నేర్చుకుంటారు, మంచి నాలెడ్జ్ వస్తుంది. చూస్తున్నారా? సో ఫ్రెష్గా ఉండాలని వాటర్ జెట్ స్ప్రేలో స్ప్రే చేస్తూనే ఉండదు. సో దీన్ని వెనకాల తయారు చేయడమే కాకుండా ఇంత అందంగా మెయింటెనెన్స్ కూడా ఈ 12 రోజులు చేయాలంటే వాడిపోతే మళ్ళీ ఎవరు చూడరు కదా. సో అవన్నీ ఫ్రెష్ పూలు గులాబీలో. సో చూడండి, ದಿನ ಸ್ಪ್ರೇ ಮಾಡಬೇಕಾ ಅಣ್ಣ? ದಿನ ಸ್ಪ್ರೇ ಮಾಡಬೇಕು, ಬೆಳಗ್ಗೆ ಮಾತ್ರನಾ? సో రోజు ఒక్కసారి ఖచ్చితంగా స్ప్రే చేయాల్సిందే అంట, లేదంటే వాడిపోతుందంట అన్న. గుడ్.